వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేద్దాం పిలుపునిచ్చిన మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. దత్తక్షేత్రంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాలు. చంద్రన్న క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసిన నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని కలిగిరి మండలంలో వైఎస్ఆర్సీపీ సమావేశం శనివారం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో మిథున్ రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని పంచాయతీల్లో కూడా కలికిరి మండలంలో తిరిగి ఏమి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు ప్రత్యేక హోదా కోసం రిజైన్ చేసినాము, అయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా కూడా మేము ముందునే చేస్తాము. నువ్వు పడగొట్టు, బాలేకుంటే ఒడిబడ్లు మేము నిలబెడతాము. ఈ రోజు నువ్వు బెల్లము సీజ్ చేయించినావు, ఆ బెల్లం నేను డబ్బు కట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాను. నువ్వు ఇల్లు పట్టాలు పెరుకో, నేను సొంతంగా ఇల్లు పట్టాలు వాళ్ళకి ఇస్తాను. సీజ్ చేసి ఏదన్నా ఏం చేసినా కూడా నేను నిలబట్టే సత్తా ఉంది. నీకు అధికారం లేదే నువ్వు బయట నడవలేవు. అధికారం లేకపోయినా మేము మొబైల్గా తిరుగుతాము. చిన్నప్పటి నుంచి ఒకటే నేర్పించినారు, ఎవరి రుణం పెట్టుకోవద్దు. మంచి అయినా చెడ్డైనా కానీ మంచి చేస్తే వడ్డీతో సహా మంచి చేస్తాను, చెడ్డ చేస్తే చక్కెర వడ్డీతో సహా మళ్ళీ అది తిరిగి వస్తుంది. ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. నాకు మా కార్యకర్తలు ముఖ్యము. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా కూడా మీరు ముందు రోజులు ఆలోచించుకొని మీరు అడుగేయండి. ఊరికే చెప్పేది కాదు, ఖచ్చితంగా క్రాస్ రోడ్ లో మళ్ళా మీరు నా మొహం చూడాల్సి వస్తుందని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ మీరెవరు కూడా ఆధారపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఆ వడ్డిపల్లిలో ఎవరికైతే ఈరోజు పార్టీలో చేస్తున్నారో అన్ని విధాల సహకారం ఉంటాము. ఏ సమయంలో అయినా మీరు రండి, ఖచ్చితంగా అండగా నిలబడతాము. ఏ సమస్య ఉన్నా కూడా మేము ముందు నిలబడేదానికి సిద్ధము. పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు త్వరితగతిన చేసి పార్టీని మరింత బలోపేతం చేసి 2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని నియోజకవర్గ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పులిచెర్ల మండలంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదులో నియోజకవర్గం ముందుండాలన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి గ్రామాల్లోని ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీని మరింతగా బలపరిచి నియోజకవర్గంలో మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. 2019లో కూడా కాబట్టి గెలిస్తే మీరందరూ కష్టపడి గెలిపిస్తే ఉన్నతమైన పదవికి పోయేదానికి కూడా మాకు ఆస్కారం ఉంటుంది. 10 మందికి ఉపయోగపడేదానికి కూడా మేము కూడా మీకంటే ముందుగా మేము పరిగెత్తా ఉన్నాం. ఎక్కడ లోటు లేకుండా మా వంతుకు కూడా మేము చేస్తా ఉన్నాం. ఈరోజు పుంగనూరులో వైఎస్ఆర్ పార్టీకి టఫ్ గా ఉందనేటువంటి స్థాయికి మనం ఈరోజు మనం పనిచేసి తెచ్చుకున్నాం. ఈరోజు మీ సహకారం ఎంతైనా కావాలి, గెలుపుకు మీకు సహకారం కావాలా,
ఒక స్థాయి వరకు మేము కూడా పనిచేసాం. ఇక్కడ రేపు పొద్దున మీరు పనిచేస్తుంది గ్రామాల్లో మీ స్థాయిలో మీరు పనిచేసి పూర్తిగా కూడా ఈ పార్టీ విజయానికి ఇట్లా సభ్యత్వమైతేనేమి గ్రామ స్థాయిలో మనం చేసినటువంటి కార్యకర్తలు ప్రజలకు చేసినటువంటి మంచి పనులను కూడా కార్యకర్తల ద్వారా గ్రామాల్లోకి వెళ్ళి ఎక్కడికక్కడ మనం పనిచేస్తే తప్పకుండా విజయం అనేది పరిగెత్తా వస్తుంది. ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఓట్లు వేసేదానికి కూడా. మీరు దాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవాల్సిన అవసరం అందరిపైన కూడా ఉంది, ప్రతి నాయకుడికి కానీ కార్యకర్త కానీ. ఇక్కడ ప్రభుత్వ పరంగా ఇక్కడ మనకే అత్యున్నతమైన పదవిలో ఉండేటువంటి మనకు అన్నాడు కాబట్టి మీకు తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా జరిగేదానికి చాలా సులభంగా ఉంటుంది. మీరు ముందు వరుసలో ఉండొచ్చు పుంగనూరు నియోజకవర్గంలో ఉంటే కార్యకర్తలు నాయకులందరూ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా బేరీ చేసుకొని మీరు దయచేసి సభ్యత్వం పైన ఏ విధంగా చేస్తారు మీరు ఇంకా సమయము గ్రామస్థాయి కంటే మీకు పదే పదే కూడా చెప్పవలసి ఉంటుంది. మీరు అన్ని చూసేసినారు, ముఖ్యమంత్రిని చేసినటువంటి మండలం మీరు ఇక్కడ మీ యొక్క పులిచెర్ల మండలం రాజకీయ చైతన్యం ఉన్నటువంటి మండలం. మనం లాస్ట్ ఇయర్ సభ్యత్వం కంటే దాదాపు అర్థంలోనే ఉన్నాం. ఈరోజు 15-16 వేలు అంటే మనం చాలా వెనకబడినాం. ఎందుకు ఈ యొక్క సభ్యత్వం అనేది మీకు స్థానిక సంస్థలు అటువంటి పంచాయతీల్లో కానివ్వండి, మీరు ఎంపీటీసీలో కానివ్వండి, ఇదైతే మనకు ఒక కుటుంబం లాగా ఒక 500, 600, 700 మందిని మనం చేర్చుకుంటే ప్రతి పంచాయతీ నుంచి ఒక అంతమంది గ్యారంటీగా మనం ఆ సభ్యులు అనేవాళ్ళు మనకు పార్టీకి ఉంటారనేటువంటి ధైర్యము భరోసా అనేది కూడా మనకు ఉంటుంది. కార్యక్రమంలో కృష్ణమూర్తి నాయుడు, కుమార్ రెడ్డి, సుబ్బారెడ్డి, నారాయణ స్వామి, శ్రీనివాసులు రెడ్డి, ఇనాయతుల్లా, రమణ, మణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పులిచెర్ల గ్రామ పంచాయతీలో చంద్రన క్రిస్మస్ కానుకలను ఎన్ శ్రీనాథ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. మనం లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రము అనేక కష్టాలు ఎదుర్కొన్నా కూడా ఈరోజు అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు వారి వారి పండగల సందర్భంలో అందరితో పాటుగా కూడా వాళ్ళు పండుగలు బాగా చేసుకోవాలని వాళ్ళకి ప్రభుత్వం కూడా ఉచితంగా కూడా ఈరోజు క్రిస్మస్ సంబంధించినటువంటి వాళ్ళకు పిండి వంటలు చేసుకోవడానికి వాళ్ళ యొక్క 6 వస్తువులు ఈరోజు ఉచితంగా కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా రంజాన్ పండుగ, రంజాన్ తోఫాన్ ముస్లిం సోదరులకు కానీ, సంక్రాంతి పండుగ హిందూ సోదరులకు సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. గతంలో ఏ ప్రభుత్వంలో కానీ ఎక్కడ కానీ దేశంలో కానీ జరిగినటువంటి కార్యక్రమాలు ఈరోజు మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతూ ఉందంటే ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంతమంది ప్రజల్ని మనం ఆదుకునేటువంటి ప్రభుత్వం మనకు ఉన్నప్పుడు మనం అటువంటి ప్రభుత్వానికి మద్దతుగా కూడా ఉండాలని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి. ఈరోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, చంద్రన్న బీమా పథకాలు కానీ, రంజాన్ కానుకలు కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈసారి మనం అందరూ రుణపడి తప్పకుండా 2019లో ఆయన్ని గెలిపించి తిరిగి మనం ఆయనకు అందే ఫలితాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు కానీ, మనం కానీ, మన కుటుంబ సభ్యులు కానీ సుఖ సంతోషాలతో ఉండాలంటే తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి కావాలనే సందర్భం కూడా తెలియజేస్తూ ఆదరణ పథకం క్రింద వికలాంగులకు 3 చక్రాల మోటార్ సైకిళ్లను అందించారు. ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ప్రజా సాధికార సర్వేలో నమోదు అయి ఉండాలని పుంగనూరు తహసీల్దార్ మాధవరాజు అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సాధికార సర్వే కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పూర్తి వివరాలు తెలుపుతూ ప్రజా సాధికార సర్వేలో నమోదు చేసుకోవాలని చెప్పారు. ప్రజా సాధికార సర్వేలో సర్వే చేయడం, ఎంఆర్ ఆఫీసులో ఒక కౌంటర్ ఏర్పాటు చేసి కార్డులు లేని ఫ్యామిలీని గుర్తించడము మరియు కొత్తగా పుట్టిన వాళ్ళని అందులో యాడ్ చేసేదానికి కూడా ఈ ప్రజా సర్వే ద్వారానే యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఒక 3 నెలల నుండి ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం కార్డు లేని ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి యాడింగ్ కార్డులో కొత్తగా పుట్టిన పిల్లల్ని యాడ్ చేసుకుంటున్నారు. అలాగే పెళ్ళైన వాళ్ళని డెలిషన్ కూడా మీ సేవ ద్వారా చేపిస్తున్నాము. కొత్త కార్డులు కావాల్సిన వాళ్ళు మరియు ఏదైనా కరెక్షన్స్ కూడా మీ సేవ ద్వారా చేపిస్తున్నాము. ఇది ఎక్కువ ఇబ్బంది పడుతుందనే వల్ల ఒక సెంటర్లో అందరూ ప్రజలు కూడా దీన్ని పుట్టిన బిడ్డల్ని బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, వాళ్ళ రేషన్ కార్డు, ఫోన్ నెంబర్, ఈ కుటుంబ హెడ్ వస్తే చాలు పిల్లల్ని యాడ్ చేసేదానికి. ఆయన ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వస్తే వాళ్ళని యాడ్ చేసేయచ్చు. అలాగే ఇంకా కొత్త కార్డులు ఏ కార్డులో లేకుండా ఉండేవాళ్ళు మాత్రమే మన ప్రజా సర్వేలో చేసి వాళ్ళకి కొత్తగా డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా సర్వే చేసిన ప్రతి కుటుంబానికి మీ సేవ దీంట్లో 1100కి కాల్ చేస్తే వాళ్ళు ఒక ఐడి నెంబర్ ఇస్తారు. ఆ ఐడి నెంబర్లో ఇక
మనకు జన్మభూమి కార్యక్రమం 2 నుండి ఉంది కాబట్టి ఆ లోపల కొత్త కార్డులు కూడా వాళ్ళకి మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి పుంగనూరులో ప్రజలు ఇది గమనించి కార్డులో యాడ్ కాని పిల్లల్ని మన సాధికారక సర్వే తహసీల్దార్ కార్యాలయంలో ఒక ఎదురుగా ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి కుటుంబ పెద్ద మాత్రం వస్తే చాలు, ఆధార్ కార్డులు, గ్రూప్ ఫోటో కూడా దానికి వాళ్ళు అందరూ కలిసి ఉండేది. ఎంతమంది కుటుంబం ఉంటే వాళ్ళు గ్రూప్ ఫోటో కూడా తెచ్చుకొని ఇక్కడ సర్వేలో వాళ్ళ డీటెయిల్స్ ఏమి ఆధార్ కార్డు, వాళ్ళకి సంబంధించిన బియ్యం కార్డు, ఫోన్ నెంబరు, కొంచెం ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళ ఒక్కరు ఉంటే కూడా అందరినీ యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కౌంటర్ ఏర్పాటు చేసినటువంటి 377 కుటుంబాలు మనం యాడ్ చేయడం జరిగింది. ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ కాబట్టి కార్డులతో ఇప్పుడు న్యూ కార్డ్స్ ఇచ్చే సిస్టమ్ అనేది ఉండదు. మీరు సర్వేలో పాల్గొని సర్వే చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా కార్డు జనరేట్ అయిపోయి ప్రభుత్వం జనవరిలో ఇవ్వాలనుంది కాబట్టి ఆటోమేటిక్గా మీ కార్డు మంజూరు చేయబడతాయి. ఆ కార్డులో ఏదైనా లోపాలు ఉంటే మీ సేవ ద్వారా వాటిని కూడా మేము సరిదిద్దేదానికి చర్య తీసుకుంటాము. ఈ సాధికారక సర్వేలో మనం ఉంటేనే కొత్తగా కార్డులు యాడ్ చేసేదానికి ఉంది కాబట్టి ఈ సౌకర్యం తహసీల్దార్ కార్యంలో ఉంది. అందరూ వినియోగించుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పరమేశ్వరునికి అత్యంత విశేషమైనటువంటి మార్గశిర ఆరుద్రోత్సవ సందర్భంగా ఆదివారం పొంగనూరు పట్టణం నగిరిలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ఉదయం శివునికి రుద్రాభిషేకం, ప్రత్యేక అలంకారాలు, విశేష పూజలు జరుగుతాయని, అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, సాయంత్రం ఊరేగింపు ఉంటుందని భక్తులు పాల్గొన్నారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మాల మహానాడు వ్యవస్థాపకుడు డాక్టర్ పివి రావు 13వ వర్ధంతి సందర్భంగా పుంగనూరు మాల మహానాడు ఆధ్వర్యంలో పివి రావుకు, అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ మాట్లాడుతూ పివి రావు వర్గీకరణకు వ్యతిరేకంగా స్థాపించిన మాల మహానాడులో కొంతమంది నాయకులు నేడు కొన్ని రాజకీయ పార్టీలకు తొత్తులుగా వ్యవహరించి పివి రావు ఆత్మ క్షోభించే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కేశవ, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మెంబర్ శ్రీనివాసులు, నియోజకవర్గ కన్వీనర్ పుల రమేష్, ఉపాధ్యక్షుడు రెడ్డెప్ప, కోలార్ విజయ్, మాల మహానాడు కార్యకర్తలు పాల్గొన్నారు. మాల మహానాడు వ్యవస్థాపకుడు డాక్టర్ పివి రావు గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పుంగనూరు మాల మహానాడు ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మాలల కోసం ఆయన వర్గీకరణ వ్యతిరేకంగా ఆ రోజు మాల మహానాడు స్థాపించిన ఆ ఆశయాల కోసం ఆయన ఎన్నో దెబ్బలు తిని, పోలీస్ దెబ్బలు తిని, అప్పుడున్న గవర్నమెంట్ ఆయన లాఠీలతో కొట్టి ఎంత బాధ పెట్టినా కూడా మాలల కోసం ఆయన వెనుకంచి వేయలేదు. మాలల కోసం ఎంతో ఆయన కష్టపడి ఆయన జీవితాన్ని బలి చేసిన ఆయన, మాల మహానాడు కోసం ప్రాణాలు అర్పించిన ఆయన కోసము ప్రతి ఒక్క మాలలు ఉన్నంత ప్రపంచం ఉన్నంతకాలం పివి రావు గారిని కానీ అంబేద్కర్ కానీ మర్చిపోయే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రతి ఒక్క మాలలు కూడా ఆయన గుర్తుంచుకోవాలి. ఈరోజు మాల మహానాడు ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు చేపట్టినా ఆయన పుణ్యమనే మేము చేస్తున్నాము. కొన్ని రాజకీయ పార్టీలు పివి రావు గారు పెట్టిన మాల మహానాడుని వాళ్ళు సొంతం చేసుకొని మాల మహానాడు కూడా ఆ పార్టీకి సంబంధించినట్టున్నారు. మాల మహానాడుకి ఏ పార్టీకి సంబంధం లేదు. అది స్వచ్ఛందంగా మాల మహానాడుకి మాత్రం పనిచేస్తూ మాల కోసమే పనిచేస్తుంది తెలియజేస్తూ ఆయనకి ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని ఆయన ఆశయాల కోసం పనిచేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై భీమ్. ప్రధానంగా మాల మహానాడు అనేది ఒక ప్రత్యేకమైన విభజన కాదు, ఎవరిని విభజించాలనే ఉద్దేశంతో అయితే చేసింది కాదు. అందరూ కలిసి ఉంటే ఏదైనా సాధించగలం, రాజ్యాధికారం కావాలంటే అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమే కాదు తప్ప ఎవరిని విభజించాలని మనంలో కొట్లాడమనేసి ఇతరులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి మన పివి రావు గారు ముఖ్య ఉద్దేశం ఇదే. కాబట్టి అందరూ కలిసి ఉండి రాజ్యాధికారాన్ని సాధించుకోవడం, మన హక్కులను మనం కాపాడుకోవడం అనేది ప్రధానము. ఈరోజు చూస్తున్నాము రాజకీయ పరంగా మనకు చిచ్చులు పెట్టి, కులాల వారి చిచ్చులు పెట్టి, మతాల వారి చిచ్చులు పెట్టి రాజ్యాన్ని ఏలుతున్న ఈ రాజ్యాధికారి నాయకులు మనల్ని అణగదొక్కుతూ మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు. కాబట్టి కలిసి ఉంటే సాధిస్తామనే ఉద్దేశంతో ఈ యొక్క మాల మహానాడు కూడా ఆవిర్భవించింది. కాబట్టి అందరూ కలిసి ఉందాం, ఈ యొక్క రాజ్యాధికారాన్ని సాధిస్తామని కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సమావేశం ద్వారా నేను వినియోగించుకుంటున్నాను. పుంగనూరు పట్టణం తాటిమాకులపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం శనివారం జరిగింది.
చెన్నై శంకర్ నేత్రాలయ కంటి వైద్య నిపుణులు కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షించి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ప్రతి నెల 4వ శనివారం కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, కంటి సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు చెంగారెడ్డి మునస్వామి మొదలియార్ తెలిపారు. ఈ క్యాంపు నందు ప్రతి నెలలోనూ కనీసం 50 నుంచి 60 మంది ఓపీ వస్తున్నారు. వీళ్ళకు చెక్ చేసి బీపీ, షుగరు, కళ్ళు ఆపరేషన్ అవసరమా లేదా చెక్ చేసి తర్వాత వీళ్ళందరినీ చెన్నై శంకర్ నేత్ర హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఆపరేషన్ ఉచితంగా చేస్తున్నాం. మీరు ఈ కళ్ళును శుభ్రంగా పెట్టుకోవాలా, కంటిలో సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు దగ్గరలోని డాక్టర్ చూపించుకోవాలా, ఉదయం రాత్రి శుభ్రంగా కన్నును కడుక్కోవాలా, అదేవిధంగా చిన్నపిల్లల దగ్గర ఆవుల దగ్గర జాగ్రత్తగా ఉండాలా. దీన్ని అంతా శుభ్రంగా పెట్టుకుంటే కంటికి సమస్యలు రాకుండా ఉంటుంది. తెలియకుండానే చాలా వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ విధంగా సమస్యలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మీ దగ్గరలోని డాక్టర్ని చూపించుకోండి. అట్లా కాదంటే ప్రతి నెలలో ఇక్కడ 4వ శనివారం మన విశ్రాంతి భవనం నందు క్యాంపులు నిర్వహిస్తున్నాము. పూనూరులో ఎన్జిఓస్ హౌస్ నందు ప్రతి 4వ శనివారం ప్రతి నెల 4వ శనివారము శంకర నేత్రాలయ వారిచే విజన్ ఫర్ విజన్ ట్రస్ట్ దీంతో ఉచిత కంటి చికిత్స చేయబడు. పూర్వప్రముఖులు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం. 2 సంవత్సరాల నుండి మా విశ్రాంతి ఉద్యోగుల కమ్యూనిటీ భవనం నందు మిషన్ ఫర్ విజన్ చెన్నై వారిచే శంకర నేత్రాలయ వారిచే పరీక్షలు జరపబడుతున్నవి. మా విశ్రాంతి ఉద్యోగులే కాకుండా బయట నుండి వచ్చినటువంటి వారికి కూడా ఉచితంగా పరీక్షించి వారికి ఆపరేషన్లు అవసరమైతే చెన్నైకి తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేసి తిరిగి పిలుచుకొని వచ్చి వదులుతూ ఉన్నారు. ఈ శంకర నేత్రాలయ వారికి తర్వాత మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పుంగనూరు సిఐ నాగశేఖర్ కోరారు. శనివారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా సంఘాలు, సంకల్ప సొసైటీ వారికి సైబర్ నేరాలను నియంత్రించడం, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. కార్యక్రమంలో టీపీఓ కృష్ణారావు, ఎస్ఐలు హరిహర ప్రసాద్, సహదేవి, సిబ్బంది నాగరత్న, కళావతి తదితరులు పాల్గొన్నారు. నివారణ అన్నిటికంటే ముఖ్యమైనది. మనకు చెప్పారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. మనము నష్టపోయిన తర్వాత దాని అమౌంట్ని, అది 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు. ఇంటర్నేషనల్ ఫ్రాడ్స్ ఉన్నాయి దీంట్లో, నైజీరియన్ ఫ్రాడ్స్ అని ఉన్నాయి. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆ దొంగతనం అది సైబర్ క్రైమ్ ఎవరు చేశారు, ఐపీ అడ్రస్ ద్వారా పట్టుకొని అతను ఎక్కడుంటాడు అని అతన్ని ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవాలంటే, ఇప్పుడు అతను వేరే కంట్రీలో ఉన్నాడు అనుకోండి, 10,000 రూపాయలకి రికవరీ చేయడం కోసం వేరే కంట్రీకి పోతే ఎంత ఖర్చు వస్తుంది? పోగలుగుతామా? పోలే కదా. అలాంటప్పుడు నష్టపోయేది వీళ్ళే కదా, 10,000 పోగొట్టుకున్నాలే కదా. కాబట్టి అట్లాంటి చాలా కష్టంతో కూడుకునేవి చాలా ఉన్నాయి. కొన్ని మన ఇండియాలో జరిగేవి లేదా చుట్టుపక్కల జరిగేటివి అయితే మనము ఈజీగా బ్యాంకుల్ని సహకారంతో మనం చేయొచ్చు, రికవరీ చేయొచ్చు. కొన్ని ఇంటర్నేషనల్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి వీళ్ళల్లో, అవి చేయడము కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఈ బారిన పడకుండా ఉండాలి అంటే మనం ముందు జాగ్రత్తలు పాటించాలి. ముందు జాగ్రత్తలు పాటించడం కోసమే ఇవన్నీ మనము చెప్పడం జరుగుతుంది. మన భారతదేశం డిజిటల్ ఇండియా వైపు పరిగెడుతుంది. 2016 నవంబర్ 8 నోట్ల రద్దు అని చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త నోట్లు వచ్చాయి. మళ్ళీ మీరు అందరూ వింటూనే ఉన్నారు, మళ్ళీ నోట్లు రద్దు అవుతాయి అంట అని వింటున్నారు లేదా? అదిగిన అదే ప్రాసెస్ జరిగితే క్రమక్రమంగా నోట్లన్నీ వెళ్ళిపోయి ఓన్లీ కార్డుల రూపంలోనే మనము ఏదైనా కొనాల్సి వస్తుంది, ఏదైనా చేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు దాని మీద మనకు అవగాహన లేకపోతే దానిలో మనం ఎక్కువగా మోసపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దత్త జయంతిని పుంగనూరు మండలం 50 రాళ్ల మరవలోని దత్తక్షేత్రంలో వైభవంగా నిర్వహించారు. దత్తాత్రేయునికి అభిషేకాలు నిర్వహించగా అనంతరం హోమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ గావించారు. ఓం శ్రీ దత్త గురు దత్త జయ జయ దత్త శ్రీ
श्रीपादवल्लभ श्री गुरुदत्त गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त ओम श्री दत्त गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त अकार रूपपु ब्रह्ममु नीवे सुज्ञानमयमौ तेजमु नीवे अकार रूपपु ब्रह्ममु नीवे सुज्ञानमयमौ उकारमय हरि रूपमु नीवे स्थितिकारकुडवै विलसिल्नि नावे गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त ओम श्री दत्त गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त गुरुदत्त जय जय दत्त मकारमयुडौ शिवुडौ नीवे योगानंद विलासुडु नीवे मकारमयुडौ शिवुडौ नीवे योगानंद विलासूया प्रियतनयुडु नीवे अत्रि महामुनि कुलजुडु नीवे अनसूया प्रियतनयुडु नीवे दत्त गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त दत्त गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त सारमेयमुल वेदाల చేసి నీ పద సీమల కడని నిపినావే సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని ఆరోగ్య వైద్యాధికారి మహమ్మద్ రఫీ నిర్వహించారు. ఇలా చేసినప్పుడు వేళ సందుల్లో బాగా చిరుతగా జారుతుంది కాబట్టి మునికంతా పోతుంది. రెండవ స్టెప్ లో బ్యాక్ సైడ్ ఆఫ్ ఫింగర్ అంటే కుడి చేతిని ఎడమ చేత్తో మనము 6 సార్లు ఇలా క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా ఎడమ చేయి కుడి చేత్తో. ఇది రెండవ స్టెప్. మన మూడవ స్టెప్ లో మన పీకిలు బిగించుకొని నక్కలు అంటే వేళ సందుల్లో గెనుపుల దగ్గర ఉండేటువంటి మురికి పోవడానికి నక్కల్స్ కుడి చేతిని ఎడమ చేతి మధ్యలో ఎడమ చేతిని కుడి చేతి మధ్యలో పెట్టి క్లియర్ చేసుకోవాలి. ఇది మూడవ స్టెప్ పూర్తవుతుంది. నాలుగవ స్టెప్ లో మనకు ఇట్లా చేసినప్పుడు 4 వేలు మాత్రమే శుభ్రపడినాయి. 5వ వేలు బొటన వేలు మిగిలిపోయింది కాబట్టి ఇప్పుడు కుడి చేతి ఎడమ చేతి బొటన వేలు కుడి చేతిలో కుడి చేతి ఎడమ చేతిలో ఇట్లా తిప్పాలి. పారాసైట్ పరాన్న పురుగులు అన్నమాట. ఈ నులి పురుగుల వల్ల మనవి తెలుసో తెలియకో మన జీర్ణ వ్యవస్థలోకి చేస్తాయి. పెద్ద పేగులు చిన్న పేగులు అదేవిధంగా జీర్ణాశయంలో గోర్లు కొరికే అలవాటు వల్ల కానీ ఆకుకూరలు శుభ్రంగా కడగకుండా తినడం వల్ల కానీ కాయగూరలు అలాగే తినడం వల్ల కానీ మాంసము కరెక్ట్ గా ఉడకబెట్టి తినకుండా పోవడం వల్ల కానీ హాఫ్ బాయిల్డ్ వల్ల కానీ ఈ పురుగులన్నీ కూడా మన జీర్ణ వ్యవస్థలో చేరి మనం తినే ఆహారం తినడం వల్ల మరియు మన రక్తాన్ని అంతా కూడా అవే పీలుస్తూ ఉంటాయి. ఫలితంగా ముఖ్యంగా ఆడపిల్లల్లో రక్తహీనతకు అనీమియా అంటారు. ముందస్తు క్రిస్మస్ వేడుకలతో విద్యార్థులు అలరించారు. పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో శనివారం క్రిస్మస్ వేడుకలు ముందస్తుగా పాఠశాల ప్రిన్సిపల్ సెల్వరాజు నిర్వహించారు. మొదట ఫాదర్స్ పిల్లలతో కలిసి కేక్ ను కట్ చేశారు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.
అనంతరం క్రిస్మస్ ప్రాధాన్యత గురించి విద్యార్థులకు తెలిపారు. ఈరోజు మనము మన సెయింట్ జాన్ స్కూల్లో సెమీ క్రిస్మస్ అనేటువంటి సెలబ్రేషన్ని ఈ 25th డిసెంబర్ క్రిస్మస్ పండుగ చేసుకోబోతూ ఉన్నాము. దానికి ముందుగా ఆ పండుగ యొక్క చిహ్నంగా ఈరోజు మనం మన స్కూల్లో, ఇది క్రిస్టియన్ స్కూల్ కాబట్టి ఈ రోజున సెమీ క్రిస్మస్ని నిర్ణయించాము. దేవుడు ఈ లోకానికి వచ్చే ముందల మన యొక్క శాంతా క్లాస్ అనే తాత మన మధ్యకి వచ్చి తన యొక్క ప్రేమను తన గిఫ్ట్స్ ఇస్తూ పంచాడు. అదే విధముగా దేవుడు కూడా ఈ లోకానికి వచ్చి తన యొక్క ప్రేమను మనందరికీ పంచిస్తున్నాడు. సో he has shared his love. So what we have to do, we have to share the love that we receive, and we have to share that love to every one of us in the families, in the society and everywhere. Understand? అంటే మనము దేవుని యొక్క ప్రేమను స్వీకరిస్తున్నాము. ఆ దేవుని ప్రేమను స్వీకరించిన తర్వాత దాన్ని ప్రతి ఒక్కరికి మనము పంచాలి. అవునా కాదా? చిన్నారులు శాంటా క్లాస్ వేషధారణ వేసి మిఠాయిలు పంచిపెట్టారు. పిల్లలు దేవదూతల వేషధారణతో అందరినీ ఆశీర్వదించారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మదనపల్లి వైపుగా వెళ్తున్న బోడినాయుడుపల్లి సమీపంలోని జాతీయ రహదారిలో పాల వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్ల నుండి కొట్టింది. డ్రైవర్కు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన గణిత మేధావుల్లో మేటి శ్రీనివాసులు రామానుజన్ జయంతిని మండలంలోని పలు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఈ దేశాన్ని గణిత భారతంగా మిగతా ప్రపంచం కొనియాడేలా చేసిన వారిలో శ్రీనివాస రామానుజన్ ఒకరు. మెట్రిక్యులేషన్ మాత్రమే చదివి ఆర్థిక అనారోగ్య కారణాల వల్ల చదువును కొనసాగించలేకపోయారు. మేజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నెంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్ వంటి అంశాలపై పరిశోధనలు చేశాడు. కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ జిహెచ్ హార్డీ ఆహ్వానంపై ఇంగ్లాండ్ వెళ్లిన రామానుజన్ 6 ఏళ్ల కాలంలో 32 పరిశోధనా పత్రాలను సమర్పించి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినీట్ గౌరవాలను పొందిన మొదటి భారతీయుడిగా కీర్తి గడించారు. ప్రస్తుతం స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్స్ పరిశోధనలో, మాక్ డేటా ఫంక్షన్ విజ్ఞాన శాస్త్ర పరిశోధనలో ఉపయోగపడుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో విద్యార్థుల చేత గణిత శాస్త్రానికి సంబంధించి థీరమ్స్, ఫార్ములాస్, గణిత మేధావులకు సంబంధించి సమాచారం, గణితంలోని వివిధ అధ్యాయాల గురించి చార్ట్స్ మరియు చిత్ర ప్రదర్శన ద్వారా తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సి మంజులారెడ్డి, ఉపాధ్యాయులు దొరబాబు, హరీష్, శ్రీనివాసులరెడ్డి, యేసు, జగదీష్, మునిరత్నం పాల్గొన్నారు. And I'm here to share a small and brief about the great scientist Aryabhatta garu. Well, Aryabhatta is a scientist who was really very great scientist, who was not the common scientist. So he was the one we know about from our history. He was our Indian. We need to be proud. We had learned many things from our primary classes to our higher classes, even more than higher classes, near to inter, and more than in higher studies we are brief. వనమల్దిన్నెలో ప్రపంచం గర్వించదగ్గ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ 131వ జయంతిని పురస్కరించుకుని గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా గణిత నమూనాలు, చార్ట్లు ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులకు గణిత రంగోలీ, క్విజ్ పోటీలు, టాలెంట్
టాలెంట్ లిస్టులను నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నాగరాజ్ రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ మంజునాథ్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గణిత దినోత్సవం రామానుజన్ బర్త్డేని మనము పాఠశాలలో గణిత దినోత్సవం జరుపుకుంటాము. మన వనమలదిని పాఠశాలలో ఈరోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు గణిత సూత్రాలు, గణిత ప్రయోగాలకు సంబంధించి చార్ట్లన్నీ తెచ్చినారు. తర్వాత వచ్చి గణిత రంగోలి వేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. అదే మాదిరి విద్యార్థులకు గణిత మ్యాథమెటిక్స్ క్విజ్ కండక్ట్ చేసి బహుమతి ప్రదానము చేయడం జరిగింది. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జన్మదిన సందర్భంగా ఉజ్జయిని పాఠశాలలో పిల్లలు గణిత శాస్త్రంపై అవగాహన సదస్సులు పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించారు. గణిత శాస్త్ర ప్రాముఖ్యత, నిత్య జీవితంలో మానవులు ఉపయోగించు విధానం, ఆవశ్యకత పిల్లలకు వివరించారు. శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఇతని జ్ఞాపక శక్తిని పిల్లలకు వివరించారు. చిన్నతనం నుంచే గణితంలో మేధావిగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో గణిత సిద్ధాంతాలను ఆవిష్కరించాడు. ఇతడు క్షయవ్యాధికి గురై 33 సంవత్సరాల వయసులోనే మరణించాడు. పాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత దినోత్సవ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థులు వివిధ గణిత పాఠాలను, గణిత శాస్త్రవేత్తల ఆవిష్కరణలను, గణిత అభ్యసన సామాగ్రిని తయారు చేసి వాటి ఉపయోగాలను వివరించారు. అనంతరం గణిత క్విజ్ను నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో హెచ్ఎం శంకరెడ్డి, ఉపాధ్యాయులు భారతి, సుమిత్ర, నారాయణ స్వామి, అంగన్వాడీ కార్యకర్తలు స్వర్ణ, వసంత, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక పొంగనూరు కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతి ఉత్సవాలను ఆవరణంలో అద్భుతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రామానుజన్ విగ్రహానికి పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత మ్యాజిక్ స్క్వేర్స్, ఫిజిల్స్, గణిత కృత్యాలు తదితర అంశాలలో ప్రతిభ చూపిన వారికి బహుమతులిచ్చారు. శ్రీనివాస రామానుజన్ శుద్ధ గణిత శాస్త్రంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేద్దాం, పిలుపునిచ్చిన మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. దత్తక్షేత్రంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాలు. చంద్రన్న క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసిన నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. Thank you.